ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకం చేసేందుకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపక సభ్యులు రజనీకాంత్ అన్నారు. ఇక అమెరికాలోని వర్జీనియాలో 2 రోజుల పాటు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. మహిళలు అందాల పోటీలు, ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఈ మహాసభల్లో ప్రముఖ విద్యావేత్త, టెక్నాలజీ నిపుణులు, వేదిక్ మ్యాథ్స్ ఫౌండర్ గాయత్రి రజనీకాంత్ గారికి అత్యుత్తమ సామాజిక సేవా పురస్కారం అందజేశారు. ఇక అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఇక కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఒక మహాసభ అనే కార్యక్రమంతో మా కుటుంబ సభ్యులందరినీ ఈ వేదిక మీదకి కలుసుకుందాం అన్న ఉద్దేశంతో ఈవెంట్ పెట్టుకొని అందరినీ అన్ని ఖండాలలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసాము. దీని ముఖ్య ఉద్దేశము వేరే కంట్రీస్లో కానీ వేరే ఖండాల్లో ఉన్న వాళ్ళందరినీ కానీ కలుసుకొని మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో ఇది చేసాము. సో దీని మెయిన్ ఇది చేయడానికి కూడా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ GMA అనే ఒక సంస్థ స్థాపించుకొని ఒక 11 మంది ఫౌండర్స్తో, ఒక 6-7 ఎగ్జిక్యూటివ్ కమిటీతో, ఒక 15 పీపుల్ BODస్తో ఇనిషియేట్ అయ్యి మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ 8 రీజన్స్ లాగా తీసుకొని ఈచ్ రీజన్కి ఒక 10-15 పీపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లాగా ప్లాన్ చేసుకొని అది చేయడం మూలంగా ఈరోజు ఒక 150 to 200 పీపుల్ వాలంటీర్స్తో స్థాపించబడిన సంస్థ ఇది. ఐఎమ్ గ్లోబల్ మున్నూరు కాపు కమ్యూనిటీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మేము వర్జీనియాలో మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ 2వ రోజులో ఉన్నాం. ఇది గత 6 నెలల్లో ప్లాన్ చేసి ఈరోజు 2 రోజుల కార్యక్రమాలు గ్లోబల్గా ఉన్న మున్నూరు కాపు సోదరులు, ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం. నిన్న చాలా బాగైంది. నిన్న అరౌండ్ 1500 మంది, 1500 పీపుల్ అటెండెడ్.